వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నుంచి చెవిరెడ్డి షిరిడి యాత్ర. తిరుచనూరు రైల్వే స్టేషన్ నుంచి షిరిడికి బయలుదేరిన ప్రత్యేక రైలు. 24 కోచ్లలో 2000 మంది వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి బయలుదేరిన చెవిరెడ్డి. 4 రోజుల పాటు కొనసాగనున్న షిరిడి యాత్ర. వచ్చే నెల 2న తిరిగి తిరుచనూరు చేరుకోనున్న షిరిడి స్పెషల్ ట్రైన్. ఆగస్టు 1వ తేదీ నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జిల్లా పోలీసు శాఖ నుండే హెల్మెట్ వాడకాన్ని ప్రారంభిస్తాం. చిన్న ప్రమాదాల సమయంలో హెల్మెట్ తన ప్రాణాలను, తన కుటుంబ సభ్యుల భవిష్యత్తును కాపాడుతుంది పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారథ్యంలో టీఎంటీ మర్చెంట్ వారు 120 హెల్మెట్స్ సిఎస్ఆర్ నిధుల నుండి వితరణ చేశారు. రాస్ ఫౌండేషన్, వెంకటరత్నం, వైట్ కాప్స్ మరియు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరపున సత్యనారాయణ 30 టాటన్స్ మరియు రేడియం జాకెట్స్ వితరణ చేశారు. తదుపరి ఈ సంవత్సరం 2024 జనవరి నుండి జూలై 30 వరకు 722 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్, అందులో 622 శిక్ష పడినవి. వారిలో 16 మందికి 2 రోజులు, ఒకరికి 3 రోజులు, మరొకరికి 4 రోజులు శిక్ష పడింది. తదుపరి 56,25,000 జరిమానా విధించబడింది. అదే ప్రకారం రోడ్లపై తోపుడు బండ్ల వారు మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలగజేసే వ్యక్తులపై 775 TN యాక్ట్ కేసులు నమోదు చేయబడింది. వారి వద్ద నుండి 2,07,800 రూపాయలు జరిమానా కోర్టు ద్వారా విధించబడింది. అదేవిధంగా ఇప్పటి వరకు 13,623 చలానాలు NIC యాప్ ద్వారా వాహన అతిక్రమణదారులకు చలానాలు విధించబడింది. సదరు చలానాల ద్వారా 1,53,70,238 రూపాయలు జరిమానా విధించబడింది. ఇందులో 4,115 కేసులలో అతిక్రమించిన వారి నుంచి 46,87,453 రూపాయలు వసూలు చేయడమైంది. ఇందులో ట్రిపుల్ రైడింగ్ 2,057, సెల్ ఫోన్ డ్రైవింగ్ 410, మైనర్ డ్రైవింగ్ 205, సౌండ్ పొల్యూషన్ 115, సౌండ్ పొల్యూషన్ 155, లైసెన్స్ లేని వారిపై 867, రాంగ్ పార్కింగ్ పై 165 చలనాలు విధించడమైందని పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ మరియు తిరుమల స్టీల్స్ అండ్ గోల్డ్ మర్చెంట్ ఆర్గనైజేషన్ వారు కొన్ని హెల్మెట్స్, బ్యాటన్స్, తర్వాత రిఫ్లెక్టివ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్లో భాగంగా ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా వారిని అభినందించడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు ఇంకా వారి ద్వారా మనం ఈరోజు ముఖ్యంగా ఉన్న మన డ్రగ్స్ని కూడా వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ అండ్ పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి అభినందిస్తూ ముఖ్యంగా తిరుపతి పట్టణం చాలామంది ఎవ్రీడే దాదాపు ఒక 20,000 నుండి 30,000 వెహికల్స్ బయటింటి వస్తూ పోతూ ఉంటారు. అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తేనే ఒక మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగా మా ట్రాఫిక్ వారు కొంతవరకు విధులు నిర్వర్తిస్తున్నా కానీ ఆ ట్రాఫిక్ని మరింత భద్రతాపరంగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుస్తూ క్రమశిక్షణ గల ట్రాఫిక్ నియంత్రణని ఇక్కడున్న ప్రజలకు, వాహనదారులకు ఏర్పాటు చేయాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. చాలా మంది షాప్స్ ముందర వారి ఫుట్పాత్స్ ను ఆక్యుపై చేసి తర్వాత వారి వ్యాపారాలు కొనసాగిస్తూ వారితో వచ్చిన వినియోగదారులు రోడ్డును ఆక్యుపై చేయడం వల్ల కంప్లీట్గా వెహికులర్ ట్రాఫిక్ రోడ్డు మొత్తం కంప్లీట్గా జామ్ అవుతోంది. కాబట్టి వాణిజ్య సముదాయాల వారు కూడా బాధ్యత వహించాలి. వారు కేవలం వాణిజ్యం చేసుకోవడమే కాదు, వారి షాప్ ముందున్న వెహికల్స్, పెద్ద వాణిజ్య సముదాయాలు అయితే వారి షాప్ ముందున్న వెహికల్స్ని క్రమశిక్షణగా పెట్టించుకోవడానికి అవసరమైతే ఒక మనిషిని నియమించుకొని పెట్టుకోవడం వల్ల ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో ఏవైతే ట్రాఫిక్కి పూర్తి అంతరాయం కలిగించే విధంగా రోడ్డును ఆక్యుపై చేస్తారో వారిపై, ఆ షాపులపై కూడా తగిన చర్య తీసుకోమని తిరుపతి నగర మున్సిపల్ అథారిటీకి రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. సో అంతేకాకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, తర్వాత ఈ లెఫ్ట్ బ్లాకింగ్ చేయడము, రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, సైలెన్సర్ని వేరే సైలెన్సర్ ఫిట్ చేసి సౌండ్ పొల్యూషన్ కారణం అవ్వడము, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ట్రాఫిక్ వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ అన్నిటిపై కూడా ట్రాఫిక్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ట్రాఫిక్ రూల్స్ని వారందరిపై కూడా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ప్రజలు అందరూ సహకరించాలి, వాహనదారులు సహకరించాలి. వారి పరిరక్షణ, వారి యొక్క సురక్షిత డ్రైవింగే మా యొక్క ప్రథమ
కర్తవ్యం. దీనికోసమై వాహనదారులు, తిరుపతి వాణిజ్య సముదాయ వర్తకులు మరియు అందరూ కూడా సహకరించాలని నేను మీడియా ద్వారా కోరుచున్నాను. హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు రాబోయే రోజుల్లో అందరూ కూడా హెల్మెట్స్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అనే ఒక మంచి రీజన్తో కోర్టు వారి ఉత్తర్వులను అందరూ కూడా పాటించాలి. దీనికి ముఖ్యంగా ఫస్ట్ మా శాఖ నుండి మొదలు పెడతాం. కమింగ్ డేస్లో ప్రతి ఒక్క పోలీస్ అధికారి మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తి ముందు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. సో మా ద్వారా మిగతా అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మీ అందరి తరపున నేను అప్పీల్ చేస్తున్నాను. తద్వారా అట్లీస్ట్ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఎటువంటి ఆపద జరగదు. అదేవిధంగా వారి కుటుంబం కోసమే వారు అది పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలో డ్వాక్రా సంఘంకు సంబంధించిన ఆర్పి హేమలత డ్వాక్రా డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ సామాన్యుల వద్ద నుంచి వైసీపీ నేతల అండదండలతో 1కి 10 వడ్డీ వసూలు చేస్తుందని బాధితురాలు గాయత్రి తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ను ఆశ్రయించి తమకు న్యాయం చేకూర్చాలని కోరారు. తిరుపతిలో డ్వాక్రా సంఘంకు సంబంధించిన ఆర్పి హేమలత డ్వాక్రా డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ సామాన్యుల వద్ద నుంచి వైసీపీ నేతల అండదండలతో 1కి 10 వడ్డీ వసూలు చేస్తోందని, ఇక ఆమెకు వడ్డీ చెల్లించడం నా వల్ల కాదని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన గాయత్రికి పోలీసులు న్యాయం చేయలేదని జనసేనను మంగళవారం ఆశ్రయించి తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ వద్ద ఆమె గోడును వెళ్లబుచ్చుకుని తమకు, తన పిల్లలకు ఆత్మహత్య ఒక్కటే దారిని, దయచేసి నాకు, నాలాంటి తోటి బాధితులకు న్యాయం చెయ్యాలని, ఈ మా సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం చేకూర్చాలని కిరణ్ రాయలను కోరారు. వారి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత ఆధారాలను తీసుకుని మీ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని, మీకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని గాయత్రికి, ఆమెతో వచ్చిన బాధితులందరికీ కిరణ్ రాయల్ హామీ ఇచ్చారు. ఫోన్ పే అకౌంట్ 24 లక్షలు పంపించింది. 24 lakhs ఈ పాప పంపించింది. ప్లస్ ఇంకోటి ఇంకా నీకు తెలియదునా, అది ఎట్లా అయింది అంటున్నారు. 5 లక్షలు మామూలుగా అయితే 5 లక్షలు. 5 లక్షలకి అంత కట్టేస్తుంది. 22, 8, 15 4 నెలలోనే ఈ 3 వారాలు వడ్డీ కట్టలేదంటే 1,25,000 అప్పు. ఈ అప్పుకు మళ్ళా 1,200 కాపీ ఉంది. అన్ని ఉన్నాయి. ఒక కాపీ మీకు ఒకసారి మీకు ఇస్తామన్నా, ఇస్తారు. ఒకప్పట్లో తిరుపతిలో ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు చట్టం కూడా వచ్చింది. గుర్తుందా మీకు? కాల్మనీ కేసు తెచ్చారు చంద్రబాబు గారు. అప్పుడు బయటపడి చాలా మంది అరెస్ట్ చేశారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చారు. బయటకు వచ్చి వైసీపీలో ఉన్న నేతలే మొత్తం సో చేశారు. మీద ఒకటే కాదు, సాయినగర్, బైరాజపేట ఈ సంఘాల పేరు చెప్పి చాలా వచ్చాయి. బట్ ఈ అమ్మాయి వీడియో వెళ్ళింది, ఎలా చోటికి వెళ్ళింది, ఫోన్ వచ్చింది, ఏడు తిరుపతి ఇష్యూ అనేసి. అంటే ఒకటి సమస్య. గత ప్రభుత్వం పూర్తి చేయకుండా నిలిపివేసిన ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం లేదని, ఇది గత ప్రభుత్వం మాదిరిగా రాక్షస ప్రభుత్వం కాదని, పేదల పక్షపాత ప్రభుత్వమని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఏదైతే పేదవారందరూ కూడా సొంత ఇంటి కళ నిజం చేసే దిశగా ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చి భారీ ఎత్తున మధ్యతరగతి పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టి లక్షలాది ఇళ్లను కూడా పూర్తి చేసేదానికి వర్కులు స్టార్ట్ అవడం జరిగింది. ఆ వర్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ ఆ వర్కులన్నీ నిలిపేసి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఆ యొక్క ఇండ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరే విధంగా పేదలకు ఎవరికి కూడా ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేసిన ఘటన మనం చూసాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సొంత ఇంటి కళ నెరవేరకపోగా 1 సెంటు భూమిని వాళ్ళకి కేటాయించి ఆ భూములు కూడా ఏ విధంగా కేటాయించారో మనం చూస్తే కనీస వసతులు లేకుండా, కనీస వసతులు కల్పించకుండా, వర్షాలు వస్తే మొత్తం చెరువును తలపించే చోట్ల, కొన్ని చోట్ల అడవి ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఈ విధంగా ఇంటి నివాస స్థలాలకి కొంత కేటాయించినా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి మనం చూసాం ఆ 1 సెంటు భూమిలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మీరందరూ చూశారు
ఏవైతే హామీలు ఇచ్చామో, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో మొదటి రోజే 5 హామీలు నెరవేర్చే దిశగా మనం చూస్తే ఫైలు పైన సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకసారి చూస్తే వేలాది మంది నిరుద్యోగులు, అదేవిధంగా రైతులు, సుమారు 65 లక్షల మంది పింఛన్దారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరే విధంగా 5 ఫైలు పైన సంతకాలు పెట్టి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేసిన చరిత్ర మొన్న మీరు చూశారు. కానీ ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి హౌసింగ్ సంబంధించి ప్రతి పేదవాడు కూడా వాళ్ళ జీవిత కళ సాకారమయ్యే దిశగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా 4 లక్షల రూపాయలు, ఏదైతే 2,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్గా 1,50,000 ఇచ్చి 4 లక్షల రూపాయలు ఒక పేదవారు ఇల్లు నిర్మించుకునేదానికి కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని పేదలకు ఇచ్చే ఇంటి నిర్మాణం కోసం ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ సంబంధించి మల్లయ్యకుంట కట్ట వద్ద మంగళవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష అధికారులతో కలిసి డివిజన్లో పరిశీలించారు. 27వ డివిజన్ మహిళలు తాగునీటికి బోర్ల నుండి మంచినీళ్లు, కుళాయిల ద్వారా వచ్చే నీరు సరిపడా నీళ్లు రావటం లేదని మరియు బోరు మోటార్లు మరమ్మతులు చేసి తాగునీటి ఇబ్బందిగా ఉందని, వాటిని మరమ్మతులు చేసి తాగునీరు సరఫరా జరిగేటట్లు చేయాలని, అలాగే ఇంటి సమీపంలో ఖాళీ జాగాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నందువలన అక్కడ చెత్త చెదారంతో ఇబ్బందిగా ఉందని, కాలువల్లో చెత్తను తొలగించాలని మేయర్ దృష్టికి తీసుకుని రావటం జరిగింది. మంగళవారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రేపటి లోపల బోర్లు మరమ్మతులు చేయించాలని, పాడైపోయిన పాత పైప్లైన్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, తాగునీరు ఇబ్బంది పడకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం పైన పెద్ద కాలువల్లో ఎప్పటికప్పుడు పూడికలు తీయించాలని, చిన్న కాలువల్లో చెత్త చెదారం తీయించాలని, ఖాళీ ప్రదేశంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, ప్రతిరోజు దోమలు వ్యాప్తి చెందకుండా పిచుకారీ చేయించాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు నరేంద్ర, రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ, పల్లవి, పావని, డివిజన్ నాయకులు చింతా రమేష్ యాదవ్, గజేంద్ర, మునికృష్ణ, భాష, శివ తదితరులు ఉన్నారు. 27వ డివిజన్ పరిధిలో ఎంజీ కట్ట మీద చిన్న వార్డ్ సమస్యలు ప్రజల్ని తీసుకొస్తే దాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ మీద మన ఎంఈ గారు చంద్రశేఖర్ గారు, డిఈ రాజు గారు, అలాగే శానిటరీ సూపర్వైజర్ సుమతి గారితో పాటు వార్డులో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరం కలిసి ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి ఎంఈ గారు కానీ, సూపర్వైజర్, శానిటరీ సూపర్వైజర్ కానీ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏవైతే చెప్పారో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సమస్యలు, అన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన చేపట్టారు. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ పార్టీ రాజకీయ కక్షతోటి జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు. భారత రాజ్యాంగం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుశితంగా దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలను దుర్వినియోగం చేయటం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయునికి ఇండియా కూటమి నేతలు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాగంటి గోపాల్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి, సిపిఎం నగర కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ విపక్ష నేతలను భయపెట్టడం, లొంగ తీసుకోవటం, భయప్రాంతాలకు గురి చేయటం అజెండాగా పెట్టుకుని తప్పుడు కేసులను బనాయించి బెయిల్ ఇవ్వకుండా జైల్లో బంధించడం బీజేపీ అజెండాగా పెట్టుకుని పనిచేస్తుందని, దీని ద్వారా ప్రజాస్వామ్యం కుంటుపడుతోందని వాపోయారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నేతలు అరవింద్ కేజ్రీవాల్కు విద్యార్థి
యువజన ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని సంఘీభావం తెలియజేశారు. కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలతో దినందినం క్షీణించడం చూస్తుంటే బీజేపీ చంపాలని కుట్ర చేస్తోందన్నారు. తక్షణమే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని కేజ్రీవాల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సునీల్, విద్యార్థి నాయకులు కిరణ్, యువజన నాయకులు గంగాధర్, డాక్టర్ విభాగం నాయకులు అహ్మద్, యూత్ కాంగ్రెస్ తిరుపతి సిటీ ప్రెసిడెంట్ బేరిపల్లి వెంకట్ గౌడ్, సిఐటియు నాయకులు మాధవ్ కృష్ణ, వేణు, ఏఐటియుసి నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కాదు. బి అంటే బెయిల్ లేకుండా, జే అంటే ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టే పార్టీ బీజేపీ పార్టీ అని భారతదేశ వ్యాప్తంగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మనకందరికీ తెలుసు, ఈరోజు ఢిల్లీలో విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, రవాణా అయితేనేమి, మహిళల భద్రత అయితేనేమి అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో తీర్చిదిద్దిన ఆదర్శ ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రమే. ఆయన ఈ రోజున బీజేపీని ఎదుర్కొంటున్నారు. బీజేపీకి లొంగలేదు కాబట్టి ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ రోజున ఈ యొక్క ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ తదితర అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి ఈ రోజున బీజేపీని ఖండిస్తూ ఉంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారిని ఆరోగ్యం క్షీణిస్తున్నా, కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్ళా తీసుకెళ్లి తప్పుడు కేసుల ద్వారాగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇప్పటి వరకు విడుదల చేయలేదు. తక్షణమే భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ద్వారా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సీఎం కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం, ఈవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా విడుదల చేయకపోవడం సిపిఎం పార్టీ ఖండిస్తోంది. ఈరోజు బీజేపీ అనుకుంటా ఉంది మా దగ్గర సిఐడీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. వీళ్ళే నిన్ను జైల్లో పెట్టే పరిస్థితులు ఆ రోజులు వస్తాయని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. ఆయన ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కేవలం లిక్కర్కు సంబంధించిన ఒక కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఇన్ని రోజులు అతన్ని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఆయన ఇన్ని దినాలు అరెస్ట్ చేసి అతను ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా బెయిల్ రాకుండా ప్రధానమంత్రి గారు అనేక కుట్రలు పన్ని కేవలం వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఇలాంటి చర్యలంతా కూడా తీసుకుంటున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని ప్రధానమంత్రి మోడీ గారు అతను కనుసన్నల్లో పెట్టుకొని అతను చెప్పినట్టుగా ఆడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన చేతుల కీలు బొమ్మలు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 76వ ఆడికీర్తక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. వైభవంగా జరిగిన ఆడికీర్తక బ్రహ్మోత్సవాలలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఉచిత లడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి 76వ ఆడికీర్తక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు పాలకావిడికి పాలాభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, పుష్పపల్లకి కార్యక్రమాలు జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతినిత్యం ఉరుకులు పరుగులు జీవితంతో అలసిపోవటం, 2 నెలల ముందు వరకు ఎన్నికల హడావిడిలో నిమగ్నమై ఉండటం వల్ల అందరికీ కొంత రిలీఫ్ ఇవ్వటంతో పాటు దైవ దర్శనం చేసుకునే అవకాశం కలగాలని భావించాం. అందుకే 4 రోజులు షిరిడి యాత్ర చేపట్టినట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఏటా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ క్యాడర్ మొత్తాన్ని బయటకు తీసుకుని వెళ్లటం అలవాటు. అందులో భాగంగానే షిరిడి యాత్రకు వెళుతున్నట్లు మోహిత్ రెడ్డి వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కుటుంబ సభ్యులు అందరినీ తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే మనసున్న నాయకుడు చెవిరెడ్డి. తన కుటుంబం వేరు, ప్రజలు వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. తన పాలనలో పార్టీ లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయటం మాత్రమే తెలిసిన వ్యక్తి.
కష్టం వచ్చినా, వరదలు వచ్చినా, ఆరోగ్యం బాగా లేకున్నా, ఏ అవసరం వచ్చినా సరే నేనున్నాను అన్న ధైర్యం నింపిన వ్యక్తి. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక పుణ్యక్షేత్రంకు తన కుటుంబ సభ్యులైన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ దైవ దర్శనంకు తీసుకువెళ్లటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే షిరిడి యాత్రకు శ్రీకారం చుట్టారు చెవిరెడ్డి. తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి సరదాగా మాట్లాడుతూ 3 రోజుల షిరిడి యాత్రకు బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసిన చెవిరెడ్డి తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి 4 రోజుల ప్రయాణం చేయటం పరిపాటిగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రమే కాదు, ఓటమి చెందినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి షిరిడి యాత్రకు బయలుదేరడం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి హర్షాతిరేకులు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి నుంచి షిరిడి యాత్రకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఒక ప్రత్యేక రైలును సిద్ధం చేశారు. 24 బోగీలలో 2000 మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు చెవిరెడ్డి సతీమణి లక్ష్మి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు కలిసి పయనమయ్యారు. తిరుపతి నుంచి షిరిడి వరకు సాగుతున్న ఆధ్యాత్మిక యాత్రలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలంతా వసుదైక కుటుంబంగా ఉండాలని ఆకాంక్షించారు చెవిరెడ్డి. తిరుచనూరు రైల్వే స్టేషన్ నుండి షిరిడికి బయలుదేరిన ప్రత్యేక రైలు 4 రోజుల పాటు ప్రయాణం సాగించనుంది. వచ్చే నెల 2వ తేదీ తిరిగి తిరుచనూరు రైల్వే స్టేషన్ వద్దకు చేరనుంది. షిరిడి యాత్రకు బయలుదేరిన పార్టీ కేడర్ మొత్తానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు మాజీ ఎమ్మెల్యే. మంగళవారం మధ్యాహ్నం రైలు ఎక్కినప్పటి నుంచి భోజనంతో పాటు రైలులో తినడానికి అవసరమైన తినుబండారాలు, ఉదయం ఫ్రెష్ అవ్వటానికి అవసరమైన సోపు, షాంపూ, టూత్ బ్రష్, పేస్ట్తో పాటు అత్యవసరంకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంవత్సరానికి ఒక్కసారి ఒక కుటుంబంలాగా, ఒక వసుదైక కుటుంబంలాగా ఎక్కడో ఒక దగ్గరికి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు అందరం కలిసి, అందరి సహకారంతో ఈరోజు షిరిడీకి వెళ్ళి సాయినాథుని, భగవంతుని దర్శించుకొని రావడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు అందరం కలిసి సుమారు ఒక 2000 మంది ఈరోజు షిరిడీ దర్శనానికి వెళ్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగే ఆనవాయితీ. ప్రతి పంచాయతీలో ఉన్న సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, పార్టీ కార్యకర్త నుంచి మా వరకు ఎవరికి మధ్య తేడాలు ఉండవు. అందరూ ఒకటే, అందరూ ఒక కుటుంబం, అందరూ ఒక్కటిగానే ఉంటామనడానికి ప్రతి సంవత్సరం కూడా కలిసి అలా 3 రోజులు, 4 రోజులు ఒక ఫ్యామిలీ లాగా బయటకు వెళ్ళడం మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు భగవంతుడి దర్శనానికి, స్వామి శ్రీ సాయినాథుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి రావడం జరుగుతుంది. మీ ద్వారా తెలియజేసుకుంటాం. షిరిడీ ప్రోగ్రాం అనేది ఒక ఆనవాయితీగా చాలా ఏళ్ళగా జరుగుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు కూడా మా క్యాబ్, మా లీడర్లందరితో కూడా ఒక 3 రోజులు వాళ్ళందరూ కలిసికట్టుగా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా భావించి ఈ విధంగా ఒక ప్రోగ్రాంకి వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పిలుపు పిలిస్తే సుమారు 1100 మంది ట్రైన్ కెపాసిటీ అయితే సుమారు 1800 మంది ఎక్కువ మంది కూడా వచ్చి రావడం జరిగింది. ఇంతమందితో కలిసికట్టుగా ఈరోజు మార్నింగ్ 11కి బయలుదేరితే రేపు మార్నింగ్ 11 o'clock అక్కడ చేరుతాము. అక్కడి నుంచి 1 day దర్శనం అయితే తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock బయలుదేరితే ఫ్రైడే మార్నింగ్ అంతా రావడం జరుగుతుంది. మొత్తం 3 రోజుల ట్రిప్కి సుమారు 1800 మంది చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి మా క్యాడరు, మా లీడర్లు అందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాం, అధికారమైన ప్రతిపక్షమైన గెలిచినా ఓడినా ప్రజలతో ఉంటామని చెప్పాం. అదే మాట ప్రకారం తప్పకుండా మా క్యాడరు, మా ప్రజలు, మా లీడర్లతో ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో ప్రయాణిస్తాం. వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి మెట్ల మార్గాన కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నానని అన్నారు. రాష్ట్ర దేశ ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నామన్నారు. ప్రభుత్వం తరపున ధర్మ ప్రచారాలకు ప్రధానమైన వేదిక టీటీడీ అవ్వాలని నా తరపు నుంచి కోరుకుంటున్నామని అన్నారు.
టీటీడీ ఈవోని కలిశానని, ఈవోతో కలిసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేస్తే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించవచ్చునని తెలిపారు. శ్రీవారికి వచ్చే కానుకల కన్నా భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేయటం, శ్రీవారి కైంకర్యాలను చేయటం ప్రధానమని ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇవాళ స్వామివారి దర్శనం పరిపూర్ణమైనది, సుసంపన్నమైనది. స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి నిన్న శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి ఈరోజు పొద్దున వరాహస్వామి దర్శనం, స్వామివారి దర్శనం కూడా జరిగింది. రాష్ట్రంలోనే ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ, భక్తులకి స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని, భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని, ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో, స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మనందరి అదృష్టం, మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు. ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు. కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని, ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ, మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. గారిని నిన్న కలిశానండి. జేఓ గారు, అదే అడిషనల్ ఈఓ గారిని కూడా కలవడానికి ఉత్సాహంతో ఉన్నాను. కలిసే అవకాశం దొరికితే వారితో కూడా మాట్లాడి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సేవలు భక్తులకు అందాలి అన్నది ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకుని వారు చేయగలగాలి. సమాజంలో అనేక రుగ్మతలకి ఈ రకమైన ధర్మ మార్గాన్ని వీరు ఒక చక్కని ఉదాహరణతో చూపించగలగాలి. వారు ధర్మంలోనే సంచారం చేయకుండా వారితో పాటు భక్తులందరినీ కూడా తీసుకెళ్లే ఒక గొప్ప ఆలోచన జరగాలి వారి ద్వారా. అది వారి మీద ఉన్న బాధ్యత. ఈఓ గారు ఈ భక్త బృందాలకి, ఈ జట్టుకి నాయకుడుగా మనం భావించుకోవాలి. ఆ ఈఓ గారి యొక్క నేతృత్వంలో ఈ సేవలన్నీ జరగాలి. ఆ విధమైన ఒక ఉమ్మడి ఆ రకమైన సాంగత్యంతో వారు చేసినప్పుడు తప్పకుండా అనేక విశేషమైన సేవలు భక్తులకు అందే అవకాశం ఉంటుంది. ఇరువురికి కూడా చక్కని అనుభవం ఉన్నది. తప్పకుండా వారు బాగా చేస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థానం కేవలం డొనేషన్లు సంపాదించడమే కాదు అని నేను ఎప్పుడో చాలాసార్లు చెప్తూ వచ్చాను. స్వామివారు చూసుకుంటాడు ఆ కార్యం అంతా కూడా. మనం వచ్చిన దాన్ని ఏ విధంగా భక్తులకు అందించాలి, సాంప్రదాయాన్ని ఎలా నిలబెట్టాలి, స్వామివారి యొక్క ఉత్సవాలు ఎంత చక్కగా నిర్వహించాలి, అనేక ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగా విస్తరింపచేయాలి, అలాగే మనకున్న మూలాలు అనేక మంది గొప్ప పండితులు అనేక గ్రంథాలు రాశారు. ఆముద్రికంగా ఇంకా కొన్ని వందల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. వాటిని ముద్రించాలి, సరసమైన ధరలకి భక్తులకు అందించాలి, అన్ని భాషల్లో వ్యాప్తి చేయడానికి అనువదించాలి. ఇలా అనేక ఆలోచనలు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వారికి చెప్దామని అనుకున్నాను. మీ ద్వారా వారికి ఇవి అందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నుంచి చెవిరెడ్డి షిరిడి యాత్ర. తిరుచనూరు రైల్వే స్టేషన్ నుంచి షిరిడికి బయలుదేరిన ప్రత్యేక రైలు. 24 కోచ్లలో 2000 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి బయలుదేరిన చెవిరెడ్డి. 4 రోజుల పాటు కొనసాగనున్న షిరిడి యాత్ర. వచ్చే నెల 2న తిరిగి తిరుచనూరు చేరుకోనున్న షిరిడి స్పెషల్ ట్రైన్. ఆగస్టు 1వ తేదీ నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జిల్లా పోలీసు శాఖ నుండే హెల్మెట్ వాడకాన్ని ప్రారంభిస్తాం.
చిన్న చిన్న ప్రమాదాల సమయంలో హెల్మెట్ తన ప్రాణాలను, తన కుటుంబ సభ్యుల భవిష్యత్తును కాపాడుతుంది పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.